ప్రత్యేక హోదా డిమాండ్తో సాగర్ తీరంలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ప్రతిపక్ష నేత జగన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఆర్కే బీచ్లో ర్యాలీలకు అనుమతి లేనందున అక్కడికెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరు నిరసిస్తూ విమానాశ్రయం రన్వేపైనే జగన్ బైఠాయించారు. ఆయనతో పాటు అక్కడే కూర్చున్న వైకాపా నేతలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్తో సాగర తీరంలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ప్రతిపక్ష నేత జగన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఆర్కే బీచ్లో ర్యాలీలకు అనుమతి లేనందున అక్కడికెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరు నిరసిస్తూ విమానాశ్రయం రన్వేపైనే జగన్ బైఠాయించారు. ఆయనతో పాటు అక్కడే కూర్చున్న వైకాపా నేతలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్తో సాగర తీరంలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ప్రతిపక్ష నేత జగన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఆర్కే బీచ్లో ర్యాలీలకు అనుమతి లేనందున అక్కడికెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరు నిరసిస్తూ విమానాశ్రయం రన్వేపైనే జగన్ బైఠాయించారు. ఆయనతో పాటు అక్కడే కూర్చున్న వైకాపా నేతలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని చెబుతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరి పేర్లను గుర్తుపెట్టుకుంటారని, ఎవ్వరినీ వదలబోనంటూ బెదిరించారు. జగన్తో పాటు ఉన్న వైకాపా నేత విజయసాయిరెడ్డి పోలీసుల్ని నెట్టివేశారు. విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని చెబుతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరి పేర్లను గుర్తుపెట్టుకుంటారని, ఎవ్వరినీ వదలబోనంటూ బెదిరించారు. జగన్తో పాటు ఉన్న వైకాపా నేత విజయసాయిరెడ్డి పోలీసుల్ని నెట్టివేశారు. విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని చెబుతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరి పేర్లను గుర్తుపెట్టుకుంటారని, ఎవ్వరినీ వదలబోనంటూ బెదిరించారు. జగన్తో పాటు ఉన్న వైకాపా నేత విజయసాయిరెడ్డి పోలీసుల్ని నెట్టివేశారు. మరో నేత అంబటి రాంబాబు కొడతానంటూ పోలీసులపైకి హూంకరించారు. విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని చెబుతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరి పేర్లను గుర్తుపెట్టుకుంటారని, ఎవ్వరినీ వదలబోనంటూ బెదిరించారు. జగన్తో పాటు ఉన్న వైకాపా నేత విజయసాయిరెడ్డి పోలీసుల్ని నెట్టివేశారు.
మరో నేత అంబటి రాంబాబు కొడతానంటూ పోలీసులపైకి హుంకరించారు. విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని చెబుతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరి పేర్లను గుర్తుపెట్టుకుంటానని, ఎవ్వరినీ వదలబోనంటూ బెదిరించారు. జగన్తో పాటు ఉన్న వైకాపా నేత విజయసాయిరెడ్డి పోలీసుల్ని నెట్టివేశారు. మరో నేత అంబటి రాంబాబు కొడతానంటూ పోలీసులపైకి హుంకరించారు. Launch. This is the arrival launch. There is a VIP launch. Today we go there. Today you have taken one portion of the airport. You have yourself christened it as VIP launch yourself, and you have actually kidnapped 2 people. One of them is a Lok Sabha member. It is not your duty. The state government police are not supposed to be in central government area, and you are not taking us to the arrival launch. While we boarded the flight, you stopped us on runway. What exactly is this? విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని చెబుతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరి పేర్లను గుర్తుపెట్టుకుంటానని, ఎవ్వరినీ వదలబోనంటూ బెదిరించారు. జగన్తో పాటు ఉన్న వైకాపా నేత విజయసాయిరెడ్డి పోలీసుల్ని నెట్టివేశారు. మరో నేత అంబటి రాంబాబు కొడతానంటూ పోలీసులపైకి హుంకరించారు. Launch. This is the arrival launch. There is a VIP launch. Today we go there. Today you have taken one portion of the airport. You have yourself christened it as VIP launch yourself, and you have actually kidnapped 2 people. One of them is a Lok Sabha member. It is not your duty. The state government police are not supposed to be in central government area, and you are not taking us to the arrival launch. While we boarded the flight, you stopped us on runway. What exactly is this? విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని చెబుతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరి పేర్లను గుర్తుపెట్టుకుంటారని, ఎవ్వరినీ వదలబోనంటూ బెదిరించారు. తనను తానుగా ముఖ్యమంత్రిగా సంబోధించుకున్న జగన్, నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావంటూ వ్యాఖ్యానించారు. ఇక జగన్తో పాటు ఉన్న వైకాపా నేత విజయసాయిరెడ్డి పోలీసుల్ని నెట్టివేశారు. మరో నేత అంబటి రాంబాబు కొడతానంటూ పోలీసులపైకి హుంకరించారు. Launch. This is the arrival launch. There is a VIP launch. Today we go there. Today you have taken one portion of the airport. You have yourself christened it as VIP launch yourself, and you have actually kidnapped 2 people. One of them is a Lok Sabha member. It is not your duty. The state government police are not supposed to be in central government area, and you are not taking us to the arrival launch. While we boarded the flight, you stopped us on runway. What exactly is this? విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో తాను ముఖ్యమంత్రినవుతానని, అప్పుడు అందరి పని చెబుతానని పోలీసు అధికారుల్ని హెచ్చరించారు. ఇప్పుడు అడ్డుకున్న వారందరి పేర్లను గుర్తుపెట్టుకుంటానని, ఎవ్వరినీ వదలబోనంటూ బెదిరించారు. తనను తాను ముఖ్యమంత్రిగా సంబోధించుకున్న జగన్, నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావంటూ వ్యాఖ్యానించారు. ఇక జగన్తో పాటు ఉన్న వైకాపా నేత విజయసాయిరెడ్డి పోలీసుల్ని నెట్టేశారు. మరో నేత అంబటి రాంబాబు కొడతానంటూ పోలీసులపైకి హుంకరించారు. Launch.
Launch. This is the arrival launch. There is a VIP launch. Today we go there. Today you have taken one portion of the airport. You have yourself presently touched VIP launch yourself, and you have actually kidnapped 2 people. One of them is a Lok Sabha member. It is not your duty. The state government police are not supposed to be in central government area. And you are not taking us to the arrival launch. While we have boarded the flight, you stopped us at runway. What exactly is this?